హాయ్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఇస్ సతీష్ సేన. సో ఫైనల్గా ఎందుకు వచ్చానంటే పుష్ప ద రూల్. సో మార్నింగ్ షో అనుకున్నాం, కుదరలేదు. సో ఈవినింగ్ షో వెళ్ళాము. నిజంగానే వైల్డ్ ఫైర్ భయ్య, గూస్ బంప్స్ వచ్చేసిన సినిమా. బయటకు వచ్చినప్పుడు మైండ్ బ్లాస్ట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు హోల్ ద టీమ్. సుకుమార్ గారి డైరెక్షన్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఇంకా నాకు సినిమాలో నచ్చింది ఏంటంటే అల్లు అర్జున్ గారు వన్ మ్యాన్ షో నడిపించారు దీంట్లో. ఇంకా శ్రీవల్లి వన్ మ్యాన్ షో, దాంతోపాటు తన సపోర్టింగ్ కానీ తన యాక్టింగ్ కానీ చాలా బాగా నచ్చింది నాకు. ఇంకేంటంటే డిఎస్పి గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారన్న. క్లైమాక్స్ సీన్ ఒకటి ఉంటుంది, అదైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి. దాన్ని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాం, నీ మాస్ మ్యూజిక్ తోటి మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాం. ఇంకొచ్చేసి నాకు కొన్ని లాగ్ అనిపించింది, మధ్యలో కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. స్టోరీ ఎక్కడో వెళ్తుంది అనుకుంటాం, కానీ ఎక్కడ వెళ్ళదు, అక్కడెక్కడే రన్ అవుతుంది. అక్కడెక్కడే ఎర్రచందనం, ఆ చేజింగ్ కానీ దాటేయడం కానీ సమ్ ఏదో పుష్పలో ఉన్నట్టే, పుష్ప 1లో ఉన్నట్టే 2లో కూడా యాక్సిడెంట్స్ అదే ఉంటుంది. బట్ కొంచెం లిటిల్ బిట్ అప్డేటింగ్లో ఉంది. కొంచెం మాఫియా, కొంచెం మా హవాలా, కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నాము, బట్ అంత లేదు. కానీ ఆ జాతర సీన్ అయితే ఒకటి ఉంది, నాకు చాలా బాగా నచ్చింది. ఈరోజు నిజంగా తన డెడికేషన్కి మెచ్చుకోవచ్చు. తనే చెప్పారు స్వయంగా, ఈ సినిమా నేను కసితో చేశాను, చాలా కష్టపడి చేశాను. ఆ జాతర సీన్లో ఒక అమ్మవారు పూనకం వచ్చినప్పుడు తాండవం ఆడతారు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. దాని తర్వాత ఫైట్ సీన్ కూడా అది వేరే లెవెల్ ఉంది. దాని తర్వాత చూసేటి అగ్గిరవ్వ మాదిరి ఇంకా వేరే లెవెల్ ఉంది. ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్పెషల్లీ నాకు క్లైమాక్స్ సీన్ అయితే వేరే లెవెల్ ఉంది. దానికోసమే నేను వెళ్ళొచ్చు సినిమాకి. నెక్స్ట్ వచ్చేసి హోల్ టీమ్ చాలా బాగుంది. కొంచెం లిటిల్ బిట్ కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తాము, బట్ అంత రీచ్ కాకపోయినా క్లైమాక్స్ ఫైట్ తోటి కొట్టేశాము. నిజంగా హ్యాట్స్ ఆఫ్. నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5.